బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇంటి సమీపంలోని పీఎన్జే జ్యువెలరీ షాపులో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. అయితే ఉదయం లాకర్ల నుంచి నగలు తీసి డిస్ప్లేలో పెడుతుండగా దొంగలు షాపులోకి చొరబడ్డారు. 2 బైక్లపై వచ్చిన 5 దుండగులు సిబ్బందిపై కాల్పులు జరిపి నగలు దోచుకెళ్లారు. ఈ కాల్పుల్లో 4 జ్యువెలరీ షాపు సిబ్బందికి గాయాలయ్యాయి. అయితే వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరించారు. ఘటనా స్థలి నుంచి కొన్ని బుల్లెట్ షెల్స్ అనే తుపాకీ మ్యాగజైన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ దోపిడీకి పాల్పడింది అంతరాష్ట్ర ముఠాగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. అయితే ముందుగా రెక్కి నిర్వహించి అదును చూసి అటాక్ చేశారని భావిస్తున్నారు. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. కరీంనగర్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇంటి సమీపంలోని పీఎంజే జ్యువెలరీ షాపులో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఉదయం లాకర్ల నుంచి నగలు తీసి డిస్ప్లేలో పెడుతుండగా దొంగలు షాపులోకి చొరబడ్డారు. 2 బైక్లపై వచ్చిన 5 దుండగులు సిబ్బందిపై అయితే కాల్పులు జరిపి నగలు దోచుకెళ్లారు. ఈ కాల్పుల్లో 4 జ్యువెలరీ షాపు సిబ్బందికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇది విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ వేణు, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కలకలం చూసుకుంటే మాత్రం కరీంనగర్లో ఒక సంచలనంగా మారిందని చెప్పాలి. అంటే ఇప్పటివరకు అయితే ఈరోజు ఉదయం స్థానికులు చెప్తున్న ప్రకారం 10-11 గంటల ప్రాంతంలో జరిగినట్టుగా తెలుస్తోంది. అంటే 4-5 సంబంధించిన వ్యక్తులు అంటే 2 వీలర్స్ పై వచ్చి ఈ జ్యువెలర్స్ పిఎంజీ జ్యువెలర్స్లోకి ఆర్నమెంట్స్ కొంటామని ఫస్ట్ వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్ ఒక ఆర్నమెంట్ చూపిస్తున్న నేపథ్యంలో మిగతా వాళ్ళ మీద అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. అంటే నిజం మనకి ఇంకా తెలియాల్సింది. ఏదేమైనా కానీ మొత్తం మీద వాళ్ళు ప్రతిఘటించినటువంటి పరిస్థితిలో వీళ్ళంతా కూడా ఫైరింగ్, అంటే వాళ్ళు తెచ్చుకున్న వెపన్స్ తోటి ఫైరింగ్ ఓపెన్ చేశారు. ఈ ఫైరింగ్ ఓపెన్ చేసిన నేపథ్యంలో వారందరికీ కూడా అంటే 4 గాయాలైనటువంటి పరిస్థితి. మనకు వాళ్ళు ఫైరింగ్ తర్వాత భయపడి వాళ్ళంతా కూడా బయటికి గురికొచ్చినటువంటి పరిస్థితి ఉంది. మనం సీసీ ఫుటేజ్ కూడా చూడొచ్చు. సీసీ ఫుటేజ్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే వీళ్ళంతా కూడా అంటే క్యాజువల్గా దీని మీద ఏమైనా రెక్కి నిర్వహించారా? కరీంనగర్ టౌన్లో ఇది మొట్టమొదటిసారి జరగడం, అందులో వీఐపీ సెంటర్ ఉంది. వీఐపీ సెంటర్లో జరగడం అంటే యాక్చువల్గా అయితే కరీంనగర్ జిల్లాలో చొప్పదండిలో మాత్రం ఒకసారి మాత్రం ఉగ్రవాదులకు సంబంధించినటువంటి అంటే ఎస్బీఐలో మాత్రం చోరీ జరిగింది. ఆ తర్వాత రెండోదిగా చెప్పొచ్చు
అందులో ఇది విఐపి సెంటర్ సంబంధించి ఇలాంటి సంఘటన జరగడం, ఈ యొక్క ఏరియాలో జరగడం, అందులో ముఖ్యంగా 24 గంటలు కూడా ఇక్కడ ప్రజలు తిరుగుతూ ఉంటారు. అంటే వీళ్ళంతా కూడా మరి అంటే గత కొంతకాలం ఏమైనా రెక్కి నిర్వహించారా, లేకపోతే దీన్ని ఏ విధంగా అటాక్ చేస్తారు? అందరూ సండే రోజు వీళ్ళు రావడం, ఇదంతా చూస్తే మన విజువల్ ద్వారా కూడా ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇప్పటికే సిపి కూడా లోపలికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఫోరెనిక్స్ వాళ్ళు కూడా వచ్చారు, అక్కడ ఏం జరుగుతుందనే దాని మీద కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే మొత్తం మీద ఈ దుండగులను పట్టుకునేందుకు ఇప్పటికే బృందాలుగా పోలీసులు కూడా విడిపోయారు. అంటే ఎక్కడ అంటే వాళ్ళకి ఎక్కడ అనుమానం వస్తే అక్కడ సీసీ ఫుటేజ్ ద్వారా వాళ్ళని పట్టుకునేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున వచ్చారు, ఇక్కడ ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అందులో కరీంనగర్ పట్టణంలో ఇలాంటి సంఘటన జరగడం అంటే ప్రజల్లో మాత్రం ఒక రకమైన భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే టౌన్ ఇది, పక్కన కోర్టు ఉంటుంది, విఐపి సెంటర్, ఇలాంటి సెంటర్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం, ఈ నేపథ్యంలో కూడా దీన్ని ప్రజలంతా కూడా దీని మీద చర్చించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి సంఘటన జరగడం అంటే క్యాజువల్గా 11 గంటల ప్రాంతంలో బైకులపై వచ్చినటువంటి వీళ్ళు ఒక ఆర్నమెంట్ కొంటామని అడిగినారని చెప్తా ఉన్నారు. అంటే స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. అంటే కానీ వాళ్ళు దానికి సంబంధించి ఆర్నమెంట్ చూసిన తర్వాత మిగతా వాటిని అన్నిటి కూడా వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు పెనుగులాట జరిగినట్టే తెలుస్తుంది. ఆ పెనుగులాటలో వీళ్ళు వెంటనే ఫైరింగ్ ఓపెన్ చేశారు. ఫైరింగ్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ మీద కాల్పులు జరిగినట్టు తెలుస్తుంది. కాల్పులు జరపంగానే అందులో పనిచేసినటువంటి ఉద్యోగులు కొంతమంది బాత్రూంలో దాచుకున్నట్టుగా తెలుస్తుంది. మరి కొంతమంది భయభ్రాంతులకు గురై ఫైరింగ్ జరగగానే వాళ్ళకు గాయాల పాలయ్యారు. వెంటనే బయటకు వచ్చిన నేపథ్యం, ఈ బయటకు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఉన్న స్థానికులంతా కూడా ఈ యొక్క కాల్పుల కలకాలం వెంటనే పోలీసు తెలవడం, స్థానికంగా కూడా పెద్ద ఎత్తున ప్రజలు రావడం జరిగింది. అంటే మొత్తం మీద అయితే ఇది ఈ పిఎంజే జ్యువెలర్స్ పై జరిగినటువంటిది. అంటే దీన్ని 3 కోణాల్లో చూడొచ్చు. ఒకటి అంటే గత కొంతకాలంగా వీళ్ళు ఏమైనా రెక్కి నిర్వహించి దీని మీద దాడి చేశారా, లేకపోతే వీళ్ళు ఎవరు అంటే అంతరాష్ట్ర దొంగలా, లేకపోతే ఇంకా వేరే ఎవరితోనన్నా వీళ్ళకి లింక్స్ ఉన్నాయనే దాని మీద కూడా ప్రజలు పోలీసులు అయితే పర్యవేక్షిస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. సంజన మొత్తం మీద అయితే చూడొచ్చు మనం విజువల్ ద్వారా. ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున వచ్చారు, సిపి కూడా ప్రత్యక్షంగా ఆ లోపల జ్యువెలరీ షాప్లో ఉండి పర్యవేక్షిస్తున్నారు. అంటే పోలీసులు ఇప్పటికే ప్రతి బృందాలుగా విడిపోయారు. సీసీ ఫుటేజ్ ద్వారా వాళ్ళందరినీ కూడా పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం మీద అంటే దీనికి మనకు పోలీస్ వర్షన్ వస్తే తప్ప దీని మీద పూర్తి సమాచారం అందే అవకాశం ఉంటుంది. కానీ పోలీస్ వర్షన్ రాని మాత్రం అంటే రకరకాలుగా చెప్తున్నారు. బండ్ల మీద వచ్చారని కొంతమంది, లేదు వెహికల్ మీద వచ్చారని చెప్తున్నారు. అంటే మొత్తం మీద అయితే 4 నుంచి 5 వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ 4 కూడా కాల్పులు జరిపిన నేపథ్యంలో 4 ఒకరిద్దరు పరిస్థితి తీవ్రంగా అంటే సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. వీళ్ళందరినీ కూడా అవసరం అనుకుంటే హైదరాబాద్ కూడా తరలించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని మనకు తెలుస్తుంది. సంజన మొత్తం మీద అయితే కరీంనగర్ టౌన్లో ఇలాంటి సంఘటనలు జరగడం, ఇప్పటి వరకు ఒక చొప్పదండ్లో మాత్రమే ఒక బ్యాంక్ ఇష్యూలో జరిగినటువంటి పరిస్థితి, ఆ తర్వాత ఇది జరగడం. అంటే అందులో మెయిన్ సెంటర్ జ్యోతినగర్ అంటేనే ఇది కిక్కిరిసిపోయి ఉంటుంది. ఎప్పుడు చూసినా కూడా 24/7 ప్రజలు ఇటు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. పక్కన కోర్టు ఉంటుంది, విఐపి సెంటరు. ఇక్కడ ఇలాంటి సంఘటనలు జరగడం మాత్రం ఆ ప్రజలను ఆశ్చర్యం గురి చేస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఉంటుంది, బాగా పోలీస్ బందోబస్తు ఉంటుంది. అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ ఒక పిఎంజీ జ్యువెలర్స్ మెయిన్ సెంటర్లో ఉంటే ఈ విధంగా దాడి జరిగిన నేపథ్యం, అందులో ఫైరింగ్ ఓపెన్ చేసి ఫైర్ చేసి వాళ్ళు తప్పించుకోపోవడం. అంటే ఇదంతా కూడా ఒక రకంగా చూస్తే అంటే గత కొంతకాలంగా ఈ పిఎంజే జ్యువెలర్స్ని దోపిడీ చేయడానికి వీళ్ళు ఏమైనా రెక్కి నిర్వహించి వచ్చారా, లేకపోతే అంతరాష్ట్ర దొంగల పన, లేదా దోపిడీ దొంగ ఎవరు చేశారనేది మాత్రం మనకైతే తెలవాల్సిన అవసరం ఉంది. అంటే పోలీస్ వర్షన్ చెప్తే తప్ప తెలిసే అవకాశమే తెలియదని చెప్పొచ్చు. సంజన ప్రస్తుతానికైతే పోలీసులు లోనే ఉన్నారు, ఇటు బృందాలుగా విడిపోయారు. బృందాలుగా విడిపోయి వీళ్ళ కోసం అయితే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి సీసీ ఫుటేజ్ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం మీద మనకి ఇంకొద్దిసేపట్లో సిపి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది, దీని మీద మాట్లాడే అవకాశం ఉంది. ఆయన మాట్లాడితే తప్ప పూర్తి సమాచారం అందే అవకాశం అయితే లేదని చెప్పొచ్చు. సంజన. ఓకే, ఆల్ రైట్ వేణు, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.